యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు అనున్నదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడలా మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవి అని ఎరుగుదాము. ఇంకోసారి చదువుతున్నాను. ఈ చదివేటప్పుడే చాలా విషయాలు అర్థమైపోతాయి. చదువుదామా? ఆయనను బట్టి, దేవునిని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, అంటే విశ్వాసులకు ధైర్యం ఉంటుంది అని. ఏం ధైర్యము? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు అన్నది విశ్వాసులకు వచ్చే ధైర్యం. రెండవది, మనం ఏమి అడిగినను, ఎంత క్లియర్గా ఉందో పైన మనం ఏది అడిగినను ఉంది. మళ్ళా 15 వచనంలో రెండవసారి మనం ఏమి అడిగినను అంటే ఏం అడగచ్చు? ఏమైనా. అయితే అడిగేది ఆయన చిత్తానుసారంగా. ఆయన చిత్తమా కాదా? ఆయన చిత్తం కనుక్కోవాలంటే వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం అర్థం చేసుకోవాలి అని చెప్పినాం. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను ఆయన మన ప్రార్థన ఆలకించునని మనం ఎరిగిన ఎడలా. కాబట్టి ఆయన చిత్తానుసారంగా అడిగేటప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన వింటాడు. తర్వాత ఆ విధంగా ప్రార్థించినవి మనకు కలిగినవని ఎరుగదము. చాలా క్లియర్గా విశ్వాసులు ఏం ప్రార్థన చేస్తారు, ఎలా ప్రార్థన చేస్తారని చక్కగా యోహాను పాస్టర్ సూపర్గా చెప్తున్నాడు. ఆయన వృద్ధాప్య కాలంలో, ఆ చివరి కాలంలో మంచి ఆనుమత్యాలు రాస్తున్నాడు సంఘానికి. దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోవటానికి ఆయన చక్కగా రాస్తున్నాడు. దేవుడు ఎట్లాంటి వాడంటే మనం ఏమైనా అడగవచ్చు. అయితే అడిగే ముందు ఆయన చిత్తమా కాదా అని తెలుసుకొని అడిగితే గ్యారంటీ ఆయన మన ప్రార్థన వింటాడు. విన్న ప్రార్థనకి ఖచ్చితంగా ఆన్సర్ గ్యారంటీ ఇచ్చేస్తాడు అనే ధైర్యము చేత మనము నింపబడి ప్రార్థన చేస్తాము అని అంటూ ఉన్నారు. రైట్, బాగా వినాలి. చాలాసార్లు క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇస్తాడో లేదో అనే అనుమానాలతో ఇంకా ఉంటాం. అనుమానాలు ఉండే ప్రార్థన ఖచ్చితంగా దేవునికి చేరలేదు. దానికి ఆన్సర్ పొరపాట్లే రాదు. చాలా క్లియర్గా నీకు నాకు అడిగిన తర్వాత లోపల తెలిసి ఉండాలి. గ్యారంటీ విన్నాడు, గ్యారంటీ ఇస్తాడు. కాబట్టి ఏమైనా అడగవచ్చు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు. మంచి దేవుడిని ఏమైనా అడగవచ్చు. ఆయన ఏమైనా నీకు నాకు ప్రేమతోటి ఇస్తారు. కాబట్టి ఎటువంటి దేవుడు ఉన్నాడంటే మంచి దేవుడు ఉన్నాడు. గొప్ప ప్రేమ నీ పట్ల నా పట్ల కలిగిన దేవుడు ఉన్నాడు. నువ్వు ఏమైనా అడగొచ్చని నీకు ఆప్షన్ ఇచ్చిన దేవుడు ఉన్నాడు. అద్భుతం. నాకు ఆప్షన్ ఇచ్చేసిన దేవుడు ఉన్నాడు. యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ బిగ్. నిజమే, నీ మైండ్కి హ్యూజ్ అనిపిస్తుంది, నా మైండ్కి చాలా బిగ్ అనిపిస్తుంది. అయినా అడగొచ్చు. ఖచ్చితంగా ఆయన చేస్తాను అని ప్రామిస్ చేశారు. ఒక్కసారి ప్రామిస్ చేసినారా ఆయన వెనక్కి తిరగడు. ఎందుకంటే ఆయన నరుడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు తన మాటకు కట్టుబడి ఉంటాడు. నమ్మదగిన దేవుడు. కాబట్టి నమ్మదగిన దేవుడు చేస్తాను అన్న తర్వాత ఈజీగా ఖచ్చితంగా ఆయన చేస్తారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఏమైనా అడగొచ్చు. దేవుడి నుంచి ఏదైనా మనము పొందొచ్చు. వాక్యం బాగా తెలిస్తే ఏది అడగొచ్చు, ఏది అడగకూడదో మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. రక్షణ పొందిన రోజే మన జీవితంలోకి అన్నీ చేసినాడు. నీకు కావలసినవన్నీ సమృద్ధిగా ఇచ్చేసినారు. ఇచ్చేసిన వాటిని చూసుకోవటం క్రైస్తవ జీవితం. ఆ చూసుకోవడంలో ప్రార్థన, విశ్వాసం పనికొస్తాయి. నిజమే, ఇచ్చేసిన వాటిని చూసుకోవాలంటే ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? విశ్వాసంతో చేయాలి. ఆయన చిత్తానుసారంగా చేయాలి. ఎందుకంటే ఆయన మంచి తండ్రి. మంచి తండ్రి అడ్వాన్స్గా ప్రిపేర్ చేస్తారు. తల గోక్కోడు. అయ్యో నా బిడ్డకి ఇది మర్చిపోయినానే, ఇది చేయలేదని తల గోక్కోడు. ముందుగానే అన్ని సిద్ధం చేసేసినాడు. ఇది ఫస్ట్ మొదటి అధ్యాయంలోనే తెలిసిపోతుంది. ఆదాముని ఎన్నో రోజు చేసినాడు? 6వ రోజు. నిన్ను చేయకముందే, నన్ను చేయకముందే ఆయన అన్నీ చేసేశారు, చేసేసి ఉంటారు. మరి చేసేసిన తర్వాత క్రైస్తవ జీవితాల్లో కొరత ఎందుకు, లేమెందుకు అంటే మన ప్రాబ్లం. దేవునితో ప్రాబ్లము అస్సలు లేదు. ప్రాబ్లం అంతా మనతోనే. చూడండి ఒకసారి 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా. కాబట్టి దేవుడి బట్టి మనకి ఏమొచ్చి ఉండాలి? ఎప్పుడు ప్రార్థన చేసే ముందు అబ్బబ్బా ధైర్యంతో ప్రార్థన చేసేకి రావాలి. భయంతో కాదు. వింటాడో వినడో
అది దేవుని చిత్తమో కాదో ఇట్లాంటి అనుమానాలు, కన్ఫ్యూజన్స్ ఉండటానికి అవకాశము లేదు. ఉన్నాయంటే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. కాబట్టి దేవుడు సమస్తం ఇచ్చేశాడు, చాలా ఇచ్చినాడు. వాటిని చూసుకోవటానికి నీ విశ్వాసము నా విశ్వాసము, నీ ప్రార్థన నా ప్రార్థన పనికొస్తుంది. అయితే మధ్యలో అడ్డుగా వచ్చే అంశాలు లాస్ట్ వీక్ ఒకటి మాట్లాడినాను. ఒకటి, ఇఫ్ యు ఆర్ నాట్ రైట్ విత్ గాడ్ యు కాంట్ గెట్ ఎనీథింగ్. 66:18 కీర్తన. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. చాలా క్లియర్గా ఉంది. ఏంటంట, దేవునితో సరిగా లేకపోతే నీ హృదయంలో నా హృదయంలో పాపమును లక్ష్యము చేస్తే చేయాల్సిన పనిలే. మనము దీవెనలు పొందకపోవటానికి, క్రైస్తవ జీవితం సమృద్ధిలో ఉండకపోవటానికి కారణాలు ఏంటంటే, ఒక కారణము మేబీ సిన్. కీర్తనాకారుడు అది బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి, నా హృదయంలో పాపము లక్ష్యము చేసినలా ప్రభు నా మనవి వినకపోను. విననప్పుడు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ఎన్నున్నా చూడలేము. నిజమే, ఆయన నాలో చేరిపోయినాడు, నీలో చేరిపోయినాడు, చేరిపోయి కూడా లాభం లేదు. చాలా బాధాకరం ఇది. నీలో దేవుడున్నాడు, నాలో దేవుడున్నాడు, నా పక్షాన నీ పక్షాన రెడీగా ఉన్నాడు, సదా సహాయము చేస్తాడు. ఆయన నీలో నాలో ఉన్నప్పటికీ, నీ పక్షమైనప్పటికీ ఆశీర్వాదాలు మాత్రం మనము అనుభవించలేము. ఎందుకంటే లోపల ఏముంది? పాపం ఉంది. పాపం ఉన్నప్పుడు విశ్వాసం పని చెయ్యదు. రెండవది, నన్ను నేను పూర్తిగా ఆయనకు సమర్పించుకోవాలి. సమర్పణ అంటేనే భయం అయిపోతుంది. అంత భయపడాల్సి మళ్ళీ సమర్పణ అంటే నీ జీవితము ఇక ఆయనకే అన్నట్టు నువ్వు నేను ఉండాలి. ఎందుకు ఉండాలి? అసలు ఎందుకు దీవించబడాలి? ఎందుకు ఆశీర్వాదాలు చూడాలి? సరే, ఉదాహరణకు ఆశీర్వాదాల్లో చాలా రకరకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యము. ఇది కావాల. అసలు ఆరోగ్యం ఎందుకు కావాలి నాకు? అది ఆలోచించాలి. నీకు ఎందుకు ఆరోగ్యం కావాలా? ఈ పాయింట్ అర్థం కాకుండా ఆరోగ్యం గురించి అంత ఆలోచించకూడదు. నాకు ఎందుకు ఆరోగ్యం అవసరము, నీకెందుకు ఆరోగ్యం అవసరము, అసలు ఉద్దేశం ఏంటి? ఎందుకు ఆరోగ్యం కావాలి విశ్వాసులకు అంటే ఇట్లా మాట్లాడదాం. నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను అని దేవుడు ఎందుకన్నాడు? ఎందుకంటే ఒక ఉద్దేశం ఉంది. నువ్వు బతుకుతున్నావు ఇక్కడ. ప్రతి వాళ్ళు ఈ భూలోకంలో ఒక ఉద్దేశంతో బ్రతుకుతున్నారు. ఆయనకి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు దేవుని కోసము జీవించాలి. కాబట్టి నువ్వు దేవుని కోసం ఫలించాలి. కాబట్టి మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడునని ఆయనే చెప్పారు. కాబట్టి లెక్చరరా, బ్యాంకరా, లేదంటే బిజినెస్ మెన్నా, లేదంటే డాక్టరా, ఇంజనీరా, వేర్ ఎవర్ యు ఆర్, గాడ్ ప్లేస్డ్ యూ ఆల్రెడీ. నిన్ను ఆల్రెడీ పెట్టారు. ఇక్కడ మాకు ఉద్దేశం ఏమీ లేదు, మేమేం నో, యూ హ్యావ్ ఎ పర్పస్. దేవుడు ఒక ఉద్దేశం చేత భూలోకంలో నిన్ను పెట్టారు. ఆ ఉద్దేశాన్ని నువ్వే జరిగించాలి. నువ్వు జరిగించకపోతే ఇంకెవరూ లేరు. నువ్వు దేవుని కోసం బ్రతుకుతావు కాబట్టి నిన్ను ఈ లోకానికి పంపి ఒక అద్భుతమైన దినం రక్షణ ప్రసాదించినారు. హల్లెలూయా! అద్భుతం. చాలా మందికి రక్షణ తెలీదు. నీకైతే రక్షణ జ్ఞానం కూడా వచ్చేసింది. కాబట్టి రక్షణ పొందింది దేవునిని అర్థం చేసుకొని దేవుని కోసం జీవిస్తావని. నువ్వు ఆయన సన్నిధిని నీతో తీసుకెళ్తావు. నీ డ్యూటీ ప్లేస్కి, నీ ఇంటికి, నీ బంధువుల దగ్గరికి ఆయన సన్నిధిని తీసుకెళ్తున్నాము. మనము చర్చి వరకే క్రైస్తవులం అయిపోయి అది వదిలిపెడితే చాలా డేంజర్. నువ్వు ఆయన సన్నిధిని కలిగి ఉన్నావు. నేను ఆయన సన్నిధిని కలిగి ఉన్నాను. ఈ మాట అంటేనే ఇవన్నీ దేవుని సేవకులకి అంటారు. నేను దేవుని సేవకుల గురించి మాట్లాడట్లే, దైవజనుల గురించి మాట్లాడట్లే, అందరి గురించి రక్షణ పొందిన ప్రతి చిన్నవాని గురించి నేను మాట్లాడుతున్నా. నువ్వు రక్షణ పొందినావా? యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నావా? యూ హ్యావ్ ఎ మిషన్, ఐ హ్యావ్ ఎ మిషన్, యూ హ్యావ్ అన్ అసైన్మెంట్, I have an assignment. We are all living here with an assignment. Don't neglect assignment. స్కూల్లో అసైన్మెంట్స్ చేస్తాం, కాలేజీలో అసైన్మెంట్స్ చేస్తాం. గాడ్స్ అసైన్మెంట్ గాలికి ఎగిరిపోతుంది. సారీ, యు ఆర్ ఆన్ ఏ మిషన్. తన ఉద్దేశాన్ని జరిగిస్తావని నిన్ను ఒకచోట ఆ కుటుంబంలో ఆ ప్రదేశంలో ఉంచారు. అయ్యో, అమెరికాలో పుట్టింటే బాగుండు. ఈ కథలు వదిలేద్దాము.
నువ్వు పుట్టిన కుటుంబం అద్భుతం, నువ్వు పుట్టిన ప్రదేశం అద్భుతం. దేవుడు ఆ కుటుంబంలో ఆ ప్రదేశంలో నిన్ను పుట్టించారు. హ్యావ్ కంటెంట్మెంట్, దానికి తృప్తిపడు. ఆయన మాటలు నీ ద్వారా లోకానికి వెళ్తాయి. నువ్వు కాకపోతే నీ ఇంటి చుట్టూ నీ బంధువుల మధ్య ఎవరూ చెప్పరు. నాకు అప్పుడప్పుడు ఛాన్స్ వస్తుంది, మీరు కూడా అవకాశం ఇస్తే అది కూడా. అయితే మీరు మీ లైఫ్ స్టైల్ బంధువుల మధ్య కనబడుతుంది. యు ఆర్ ఏ లైట్, నువ్వు ఒక వెలుగు, నువ్వు ఒక ఛానల్. యు ఆర్ అనే పర్పస్. చెప్పండి, ఉద్దేశము లేకుండా ఎవరూ లేరు. ఏందో బ్రదర్ జీవితం ఎట్లా వెళ్ళిపోతుంది. సారీ, ఆ వేగ్ మాటలు వదిలేద్దాం. బ్రహ్మాండమైన పర్పస్ ఒకటి ఉంది. నువ్వు ఏదో చేస్తావు, నేను ఏదో చేస్తాను. నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, నా ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఎందుకో ఆరోగ్యం అవసరం అంటే, నువ్వు ఆరోగ్యంగా ఉంటే బలముగా ఉంటావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటే హ్యాపీగా ఉంటావు. నీకు దినాలు సంవత్సరాలు ఇవ్వబడ్డాయి దేవుని కోసము బలముగా సంతోషంగా ఉండి ఆయన పని జరిగించుటకు, ఆయన ఉద్దేశాలని అకంప్లిష్ చేస్తావు అని. నిన్ను నీ స్థలంలో, నన్ను నా స్థలంలో పెట్టేశారు. ప్రతి వాళ్ళని పెట్టారు ఆయన. నీకు ఒక ఉద్దేశం ఉంది కాబట్టి, నాకు ఒక ఉద్దేశం ఉంది కాబట్టి, నీ ద్వారా ఆయన పని చేస్తున్నారు కాబట్టి, పని చేయాలి అనుకున్నారు కాబట్టి, నీ ద్వారా ప్రజలను దీవించాలనుకున్నారు కాబట్టి నిన్ను అక్కడ నన్ను ఇక్కడ పెట్టినారు. కాబట్టి ఇది దైవజనులకు మాత్రమే కాదు, ఇది ఎవరికి? అందరికీ. కాబట్టి అందరిలో నువ్వు నేను ఒకటి. కాబట్టి నీకు నాకు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యంగా లేకపోతే, ఉదాహరణకు నా గురించి మాట్లాడతా, ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకోవచ్చు. నేను ఒకవేళ ఈరోజు చాలా భయంకరంగా బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ అయినాను, ఎవరు మాట్లాడతారు? ఈడ అంటారు, ఇంకొకరు మాట్లాడతారు. లేని నిజమే. నెక్స్ట్ వీక్ బాగలేకపోతే, ఒక 6 నెలలు బెడ్ రిడన్ అయితే, నువ్వు నీ ఇంట్లో నీ స్థలంలో నువ్వు బాగలేకపోతే, నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే నువ్వు పని చేయలేవు, ఆయన పని మాట్లాడలేవు, సైలెంట్ అయిపోయి. అసలు ఇంకోటి ఏంటంటే, రోగం వస్తానే మన మైండ్ అంతా చెడిపోతుంది. ఇంక దేవుని కోసం బతికేది, దేవుని కోసం జీవించేది అంత ఉండదు. ఎవరో పెద్దోళ్ళు బతుకుతారులేటి, మనకు చిన్న రోగం వచ్చిందా దాని గురించి ఇంకా ఆలోచించుకుని కూర్చుంటాం. కాబట్టి ఈరోజు నేను ఒకవేళ బాగలేకపోతే, నేను ఒకవేళ హాస్పిటల్లో ఉంటే, నేను ఒకవేళ బెడ్ పైన ఉంటే, నేను చేయాల్సిందంతా ఆగిపోతుంది. దేవుడేమో పలానా రోజున కృపాసత్యరాజు నువ్వు మాట్లాడాయా నాకు చెప్పింటే, నేనేం చేస్తున్నా? ఆశీర్వాదమైన ఆరోగ్యాన్ని నమ్మక ఎక్కడున్నాను? నేను హాస్పిటల్లో ఉన్నా, బెడ్ పైన ఉన్నా. దేవుడు నిన్న బెడ్ పై నుంచే పంపించలేదు. సారీ, నువ్వు బెడ్ పైన ఉన్నావు, నువ్వేదో పట్టించుకోలేదు, నువ్వు ఆలోచించలేదు కాబట్టి, ఇట్లా ఆలోచించలేదు కాబట్టి. దేవుని పనిలో ఉన్న నాకు ఆరోగ్యము, బలము, శక్తి ఇస్తాడని నువ్వు నమ్మలేదు కాబట్టి నమ్మాలి. ఖచ్చితంగా ఆయన ఆరోగ్యం ఇస్తారు. నువ్వు ఆశించాలి. బలముగా జీవించినంత కాలం. అసలు బైబిల్ చాలా చక్కగా మాట్లాడుతుంది. వారు ముసలితనమందు, అది క్రైస్తవ జీవితం. ముసలితనమందు ఇంకా మళ్ళా సారం కలిగి పచ్చగా ఉంటారు. అంటే రేపు చచ్చిపోతానంటే ఈ రోజు వరకే హ్యాపీగా ఉంటావు అని దేవుని చిత్తము. అందుకే బైబిల్ అక్కడక్కడ వయస్సు నిండి మంచి ముసలితనమందు వెళ్ళిపోయారు అట్లా మాటలుంటాయి. మంచిగా జీవించి బాయ్ బాయ్, సీ యూ, టాటా అని చెప్పేసి వెళ్ళిపోయినారు. నువ్వు దేవుని పని జరిగిస్తావు కాబట్టి, నేను దేవుని కోసము జీవిస్తాను కాబట్టి, నీకు నాకు బలము, శక్తి, ఆరోగ్యము ఖచ్చితంగా అవసరము. అందుకు దేవుడు ఆశీర్వదిస్తారు. అది ఒకటి చెప్పిన, ఆరోగ్యం గురించి చెప్పిన. ఇంకా చాలా ఉండే ఆశీర్వాదాలు, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ చూసుకో. ఎగ్జాంపుల్ అర్థం కావటానికి. మనకెందుకు ఆరోగ్యం అవసరం అంటే, నువ్వు చక్కగా బతుకుతావు, మాట్లాడతావు, జీవిస్తావు, వెళ్తావు, చేస్తావు, ఆయన పని పైన ఉన్నావు, ఆయన కోసము జీవిస్తావు. కాబట్టి దేవుడు నీకు నాకు ఆరోగ్యం ఖచ్చితంగా ఇస్తారు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ప్రతిష్ఠించినాను అంటాడు, అభిషేకించినాను, ప్రత్యేకపరుచుకున్నాను అంటాడు. మనం ఏర్పరచబడిన వంశం. ఎందుకు ఏర్పరచబడిన వంశంలో? అనారోగ్యంతో ఉండేక, ఆశీర్వాదాలు లేకుండా ఉండేక. రైట్. కాబట్టి మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాను, సెపరేట్ చేసుకున్నాను అంటారు. రైట్. ఈ సెపరేట్ చేసుకున్నది ఒకటి అర్థం కావాలి.
పాత నిబంధన కాలంలో సెపరేట్ చేసుకుంటే అభిషేకించేవాళ్ళు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది చూడండి, ఇప్పుడేం తీయొద్దు. లేవియ కాండము 8వ అధ్యాయంలో అభిషేకము గురించిన వివరాలు ఉంటాయి. ఆ కాలంలో మోషే, అహరోనులు ప్రజలను ప్రతిష్ఠించేవాళ్ళు. రైట్, బాగా వినండి. ప్రతిష్ఠ, ప్రజలను ఎట్లా ప్రతిష్ఠ చేస్తారంటే వాళ్ళ పైన నూనె పోసి ప్రతిష్ఠిస్తారు. ఆ వ్యక్తిని పిలుస్తారు, ఆ వ్యక్తి పైన నూనె పోస్తారు. ఆ విధంగా దేవుని కోసం నేను ప్రతిష్ఠిస్తున్నాననే ప్రాసెస్ ఆ కాలంలో చేసేవాళ్ళు. దీని గురించి ఒక ఆయన R.A. టోరీ, ఈయన ఒక పెద్ద ఎవాంజలిస్ట్, సువార్థికుడు. పాతకాలంలో ఈ D.L. మూడీ వాళ్ళ టైంలో ఆయనతో కలిసి పనిచేసిన వారు R.A. టోరీ. దీనికి ఆయన అర్థం చెప్తారు. ప్రతిష్ఠించటము అంటే అర్థం చెప్తారు. R.A. టోరీ చెప్పే అర్థం ఏంటంటే, ప్రతిష్ఠించటంలో అర్థం ఏంటంటే దానికి ఒక గుర్తుంది, ఇలాంటి దానికి ఒక అర్థం ఉంది. ఏంటంటే ప్రతిష్ఠిస్తూ ఆ వ్యక్తిని దేవునికి పూర్తిగా సమర్పిస్తున్నారు. దానికి అర్థం ఏంటంటే ఇక నువ్వు దేవుని కోసం జీవిస్తావు. నీ జీవితకాలం అంతా ఇక నూనె పోసిన తర్వాత నీ జీవితం అంతా ఎవరికి? ఇంకా దేవుని, నీ కోసరము కాదు. ఎవరి కోసం నీ జీవితము? దేవుని కోసమే. అంటే అర్థం ఏంటంటే నీ చేతులు దేవుని కోసం మాత్రమే పనిచేస్తాయి, నీ కాళ్ళు దేవుని కోసం మాత్రమే నడుస్తాయి, నీ కళ్ళు దేవుని కోసం మాత్రమే చూస్తాయి, నీ చెవులు దేవుని కోసం మాత్రమే వింటాయి, నీ నోరు దేవుని కోసం మాత్రమే మాట్లాడతాయి అని అర్థం ఇచ్చే రీతిలో ఆ కాలంలో నూనెతో ఆయనను ప్రతిష్ఠించేవాళ్ళు అని R.A. టోరీ గారు చెప్పారు. ఈరోజు నిన్ను ఆయన ప్రతిష్ఠించుకున్నారు, నన్ను ఆయన సపరేట్ చేసుకున్నారు, నిన్ను పిలిచేశారు. ఏర్పరచబడిన వంశం, అన్యజనులలో ఉన్నాము, చీకటి నుంచి ఆయన పిలిచారు. ఈరోజు నీవు నేను పరిశుద్ధాత్మకు ఆలయము. అసలు ఆ రోజు నూనె పోసినారు, కానీ ఈరోజు పరిశుద్ధాత్మదేవుడే నీలోనికి నాలోనికి వచ్చేసినారు. కాబట్టి నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తి. ఏదో నూనె పోసి ఒక ఆచారముగా చేశారు, కానీ ఆచారం వెనుకున్న అర్థం ఏంటంటే ఇక నుంచి నీ మొత్తము ఎవరి కోసమో? దేవుని కోసమే అని ఆ రోజు ఆ అర్థం ఇచ్చే ప్రతిష్ట ఆ కాలంలో పాత నిబంధనలో చేశారు. కాబట్టి ఈ రోజు నువ్వు నేను ప్రతిష్ఠించబడిన వ్యక్తులము. కాబట్టి చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, నోరు ఎవరి కోసం మాత్రమే ఉపయోగించబడాలి? ఆ అర్థముతో బ్రతుకుటకు రక్షణ పొందాము. అర్థమవుతుందా? పాత నిబంధనలో ప్రతిష్ఠించబడిన వ్యక్తులకు ఏదైతే అర్థముందో వాళ్ళు దేవుని కోసం జీవిస్తారో, క్రొత్త నిబంధనలో నువ్వు నేను కూడా అదే విధంగా జీవిస్తావని, దేవుని కోసము నీ జీవితం ఉపయోగించబడుతుందని నిన్ను నన్ను ఆయన ప్రత్యేకపరుచుకున్నారు. కాబట్టి నీవు నేను రక్షణ పొందిన వ్యక్తులుగా ఎవరి కోసం జీవిస్తామని దేవుడు అనుకుంటున్నాడు? అది అర్థం అవ్వాలి. అది అర్థమైనప్పుడు ఖచ్చితంగా మన చేతులను, కాళ్లను, మన శరీర అవయవాల్ని ఆయన కోసమే వాడతాము. దానినే ప్రతిష్ట, దానినే సమర్పణ అంటారు. ప్రభు సేవకు సమర్పించుకోవాల్సింది ప్రభువుకు సమర్పించుకోవాలి. ఇంకో మాట, యేసుక్రీస్తు రక్షకుడు మాత్రమే కాదు, ఎవరైనా ప్రభువు. చెప్పండి. జీసస్ చాలా మందికి సేవియర్ అని తెలుసు, కానీ ఏమని తెలీదు? ప్రభు అని తెలుసు. ప్రభు అంటే ఆయన ప్రభుత్వం కింద ఉన్నావు, ఆయన మాట అన్ని విషయాలలో వింటావు అని ఆయన నీ గురించి నా గురించి అనుకుంటున్నాడు. నువ్వు నిజంగా, నేను నిజంగా ప్రభువా ఇదిగో నేను ఇక్కడున్నాను, నా జీవితాన్ని నువ్వు వాడుకొని నీవు చెప్పగలిగితే, అది నువ్వే చెప్పాలి. స్వయంగా వాలంటీరీగా నువ్వు చెప్పాలి. నేను చెప్పగలిగితే ఇదిగో ప్రభువా నా చేతులు, కాళ్ళు, నా ప్రతి అవయవము నీకే సమర్పిస్తున్నాను, నీకే వాడతాను అని చెప్తే, అట్లాంటి వాళ్ళ గురించి రాయబడిన మాట మీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎవరైతే ఎదుగో ప్రభువా నేనున్నాను, నా మొత్తము నీకే, నేను నా కోసం కాదు అంటే ఉద్యోగాలు ఇడిచిపెట్టమని కాదు. సారీ, కొంచెం క్లారిటీ ఉండాలి. ఉద్యోగాలు చేసుకుంటూ ప్రతి చోట ఆయన కోసం జీవిస్తున్నాను, ఆయన పనులకు జీవిస్తున్నాను అని నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తివైతే
అట్లాంటి వ్యక్తులకు రాయబడిన వాక్యము నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకు? నువ్వు హీరో అనే? ఎస్, హీరోనే. అయితే నిజంగా హీరో ఎందుకంటే నువ్వు ఆయన కోసం పనిచేస్తున్నావు కాబట్టి, నేను ఆయన కోసం పనిచేస్తున్నాం కాబట్టి, మనం ప్రత్యేకమైన వ్యక్తులం కాబట్టి ఇట్లా మాట్లాడతా. మనము పని చేయకపోతే ఇంకెవరు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ దేవుని రాజ్యంలో పని చేయరు. కాబట్టి దేవుని రాజ్యంలోకి చేరిన నువ్వు ఒక ఉద్దేశం చేత పిలువబడ్డావు. నువ్వు నీ పని చేయాలి, నేను నా పని చేయాలి. నీ ఇంట్లో నువ్వు సాక్షిగా ఉండాలి, నేను నా ఇంట్లో సాక్షిగా ఉండాలి. బాగా వినండి మాట. నువ్వు నీ బంధువుల మధ్య సాక్షిగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. నిన్ను చూసి క్రీస్తు ఈమెలో ఉన్నాడు, ఈయనలో ఉన్నాడని వాళ్ళు చెప్పకనే నిన్ను చూసి అనాలి, నన్ను చూసి అనాలి. అట్లా ఉంటావని నీ బంధువుల మధ్య నిన్ను ఉంచారు, నా బంధువుల మధ్య నా లొకేషన్లో నన్ను ఉంచారు, నీ లొకేషన్లో నిన్ను ఉంచారు. ఖచ్చితంగా జీవిస్తావని ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రక్షించుకున్నారు, నన్ను రక్షించుకున్నారు. కాబట్టి యు ఆర్ అన్ ఎ మిషన్, ఐ యామ్ ఆల్సో అన్ ఎ మిషన్. నీకు ఒక అసైన్మెంట్ ఉంది, నాకు ఒక అసైన్మెంట్ ఉంది. అసైన్మెంట్ లేకుండా, మిషన్ లేకుండా, కాలింగ్ లేకుండా ఎవరు లేరు. అందరూ పిలువబడిన వ్యక్తులమే. We are all called by God. పని పైన, ఒక ఉద్దేశం పైన నువ్వు నేను పిలువబడ్డాము అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నువ్వు దేవుని కోసం పనిచేస్తావు కాబట్టి నీ మీదకి వచ్చే ఏ ఆయుధము వర్ధిల్లదని ఆయన చెప్పారు. ఎందుకంటే నీ మీదకి ఏదైనా వెపన్ వస్తుంటే, ఆయుధం వస్తుంటే, నువ్వు ఒకవేళ ఫెయిల్ అయితే ఆయన ఉద్దేశాలు ఫెయిల్ అవుతాయి కాబట్టి ఆయన పనులు జరగకుండా పోతాయి. కాబట్టి అందుకన్నారు ఆయన కోసం ప్రతిష్ఠించబడిన వ్యక్తులు, ఇక నా జీవితం నీ కోసమే, నేను సాక్షిగా బ్రతుకుతాను, నమ్మకంగా బ్రతుకుతానని నువ్వు చెప్పగలిగితే అప్పుడు నీ మీదకి వచ్చే ఆయుధములను, వ్యతిరేకంగా వచ్చే ఆయుధాలను ఏం చేస్తారైనా? వర్ధిల్లింప చేయడు. ఎందుకు వర్ధిల్లింప చేయడు? నువ్వు కాదు పడిపోయేది, నువ్వు కాదు ఓడిపోయేది. ఎవరు ఓడిపోతారు? ఆయన పనులు ఆగిపోతాయి కాబట్టి, ఆయన ఉద్దేశాలు ఫెయిల్ అవుతాయి కాబట్టి. అందుకే ఆయన ఉద్దేశాలు ఏవి ఫెయిల్ కావు. అయితే ఫెయిల్ చేస్తామా, పాస్ చేస్తామనేది నీలో ఉంది, నాలో ఉంది. అందుకే క్రైస్తవ జీవితాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధాలు నీకు వ్యతిరేకంగా రావట్లే. నిన్నేదో నాశనం చేస్తే ఏమీ కాదు. అయితే నువ్వు నాశనం అయితే, ఓకే ఇట్లా మాట్లాడతా, నేను అనారోగ్యంగా ఉంటే, నేను సమృద్ధి లేకుండా ఉంటే, నేను శాంతి సమాధానం ఆనందం లేకుండా ఉంటే, నేను వెలుగును చూపించకపోతే ఆయన ఉద్దేశాలు ఫెయిల్ అవుతాయి. కాబట్టి ఆయన ఉద్దేశాలు జరగాలి కాబట్టి ఆ వాగ్దానం ఇచ్చారు. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అది ఎవరైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఎంతటి శక్తి కలిగిందైనా కావచ్చు. నీ మీదికి వ్యతిరేకంగా వచ్చేది ఏదైనా కూడా, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము, ఎవరైనా కానీ ఏదైనా కానీ అది వర్ధిల్లదు. ప్రతిదీ జీరో అయిపోతుంది, ప్రతిదీ కూడా తొలగిపోతుంది. ఎందుకంటే అది నీకు పర్సనల్గా, నీకు మాత్రమే వ్యతిరేకంగా రూపించబడలే. నువ్వు ఎవరి వ్యక్తి? దేవుని వ్యక్తి. నువ్వు ఎవరి పనులు చేస్తున్నావు? దేవుని పని. నేను ఎవరి పనులు చేస్తున్నా? దేవుని పనుల పైన ఉన్నాను. కాబట్టి ఆ పనులు ఫెయిల్ అవుతాయి కాబట్టి, ఆయన పనులు ఫెయిల్ కాకూడదు కాబట్టి ఆయన నీ మీదకి వచ్చే ఆయుధాన్ని ఏం చేస్తాడు? ఆయన నిర్మూలము చేసేస్తారు. కాబట్టి టోరీ గారు ఈ విధంగా చెప్పారు, ప్రతిష్ట అంటే నువ్వు ఆయన కోసమే జీవిస్తావు, ఆయన పనులు ఈ భూలోకంలో జరుగుతాయి. ఎందుకంటే పూర్తిగా నువ్వు సమర్పించుకున్నావు, పూర్తిగా ప్రతిష్ఠించబడ్డావు, నిన్ను నీవే దేవునికి ఇచ్చుకున్నావు. కాబట్టి నీ మీదికి వచ్చే ఏది కూడా వర్ధిల్లదు. అది ఏదైనా కానీ, ఎవరైనా కానీ. నిజమే, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆయన చనిపోయేకి రకరకాల ప్లాన్లు. అయితే ఆయన చనిపోతే ఎవరి ఉద్దేశం ఈ భూలోకంలో జరగదు, దేవుని ఉద్దేశం జరగదు. కాబట్టి అద్భుతంగా కాపాడుతూ వచ్చినారు. బాలుడైన యేసుక్రీస్తు వారిని అద్భుతంగా దేవుడు కాపాడుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు వారే హేరోదు రాజు ఒకళ్ళు చంపేస్తే ఏమైపోతుంది? రక్షణ ప్రణాళిక అనేది భూలోకంలో జరగదు. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ హేరోదైనా ఎవరైనా కొని వర్ధిల్లరు. కాబట్టి సాతానిక ప్లాన్స్ అన్ని
ఫెయిల్ అయిపోయినాయి అని మనం గుర్తించుకోవాలి. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తి కాబట్టి, ప్రతిష్ఠించబడిన వ్యక్తి కాబట్టి, నువ్వు అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి దేవుడు నిన్ను ప్రత్యేకమైన దృష్టితో చూస్తున్నారు. నీపైన నాపైన ఆయన చూపు ఉంది. నువ్వు ఆయన బిడ్డ, ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు. నా కోసం జీవిస్తుంది, నా కోసం జీవిస్తాడని ఆయన అనుకుంటున్నారు. నా పనులకు, నా ఉద్దేశాలకి, నా వెలుగును చూపించుటకు నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డ అని ఆయన అనుకున్నారు. కాబట్టి నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఎప్పుడు వర్ధిల్లదంటే నిన్ను నీవు ఆయనకు సమర్పించుకున్నప్పుడు. నా జీవితం అంతా ఆయన ఉద్దేశాలకే అని నువ్వు అర్థం చేసుకుని బ్రతికితే నీకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అది రెండో విషయం. నంబర్ 1, ఆశీర్వాదాలు ఎందుకు చూడలేకపోతున్నాం? నంబర్ 1, పాపము చేస్తే దయ్యాన్ని పిలుస్తున్నామని గత వారం చాలా మాట్లాడి. రెండవది ఎందుకు అనుభవించాలంటే పూర్తిగా సమర్పించుకోలేదు కాబట్టి. పూర్తిగా సమర్పించుకోకపోతే వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధాలు వర్ధిల్లుతాయి. కాబట్టి ఆ వర్ధిల్లకూడదంటే జీవితము ఆయన కోసమే ప్రతిష్ఠించబడింది అని అర్థం చేసుకుని, ఆయన ఆ విధంగా పిలిచారని నువ్వు నేను అర్థం చేసుకుని బ్రతకాలి. మూడవది, దేవుని ఎదుట సరి అయినది చేస్తూ బతకాలి. మాట్లాడదాము. సరి అయినది చేస్తూ బతకాలి. ఈరోజు విశ్వాసులు చేసేవాళ్లుగా ఉండాలి. అందుకే విశ్వాసము, క్రియలు రెండు కలిసి ఉన్నాయి. యాకోబు దాన్ని చాలా క్లియర్గా రాస్తాడు. విశ్వాసం అవసరమే, విశ్వాసంతో పాటు క్రియలు అవసరమే. ఈరోజు విశ్వాసులమైన మనము చేసే విషయాలు కొన్ని ఉన్నాయి. ఏం చేయాలో చెప్దాం. ఆయనకు లోబడి పనులు చేయాలి. ఆయనకు లోబడకుండా కాదు. మొదటిది పాపం చేయకూడదన్నాము. రెండవది నీకు నీవే సమర్పించుకోవాలి. ఎవరు ఫోర్స్ చేయరు నిన్ను. నీకు నీవే సమర్పించుకోవాలి. నాకు నేనే సమర్పించుకోవాలి. ఆ విధంగా ఆశీర్వాదాలు చూస్తామన్నాను. మూడవది, ఆశీర్వాదాలు చూడాలంటే నువ్వు ఆయనకు ప్రతి విషయంలో లోబడి ఆయన చెప్పిన పనులు చేయాలి. అప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు చూస్తాం. ఆశీర్వాదాల చేత నింపబడిన జీవితం సక్సెస్ఫుల్ లైఫ్. కాబట్టి క్రైస్తవులందరూ సక్సెస్ఫుల్ గా బ్రతకొచ్చు. నంబర్ 1, పాపం చేయకూడదు. నంబర్ 2, తన్ను తాను సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. మూడవది, ఆయనకు లోబడి ఆయన చెయ్యి అని చెప్పినవి నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. ఇది అర్థం కావాలంటే 3వ యోహాన్ తీయండి ఒకసారి. చాలా మంచి మాటలు చూసుకున్నాము. ఇంకోసారి చూద్దాం. యోహాన్ రాసిన 3వ పత్రిక చదువుదామా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా చూద్దామా? ఎంత మంచి మాట. ఏందట? ఓ విశ్వాసి, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లే ప్రకారము, అది కండిషన్. నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడు ఆయన. యోహాను మంచి సీనియర్ పాస్టరు ఒక విశ్వాసి ఎలా జీవించాలి అని కోరుకుంటున్నాడంటే పూర్తిగా హీఈస్ విషింగ్ ప్రాస్పెరిటీ అండ్ సక్సెస్. నువ్వు సౌఖ్యముగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అభివృద్ధి పొందాలి. 2 మాటలు, వర్ధిల్లాలి, సౌఖ్యం. వర్ధిల్లుట అంటే ప్రాస్పెరిటీ, సౌఖ్యం అంటే, కాబట్టి హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ. ఏం కోరుకుంటున్నాడు జాన్ పాస్టర్? ప్రియుడా, ఎప్పుడు హెల్తీగా ఉండాలి, రెండవది నువ్వు అభివృద్ధి చెందుతూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడు. అయితే లింక్ ఏంటి? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఎట్లా? ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారమే. ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటంటే నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లిన ప్రకారము రిజల్ట్ ఏంటంటే అన్ని విషయాలలో, ఎన్ని విషయాలు? 101 విషయాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితం ఉంది, కుటుంబ జీవితం ఉంది, వ్యాపార జీవితం ఉంది, మానసిక రంగం ఉంది, భౌతిక రంగం ఉంది, ఎన్నో రంగాలు ఉన్నాయి. అన్ని విషయాలలో వర్ధిల్లుచు. యు మస్ట్ కమప్. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యము. అసలు ఎంత బాగా రాసినట్టే సుఖము అని ఉండాలి. ఇంకొంచెం మంచిగా ఎంత రాసినట్టే సౌఖ్యము, హ్యాపీగా, హెల్తీగా, స్ట్రాంగ్గా, సుఖముగా ఉండాలి. అర్థమేంటి?
సుఖములో ఎక్కడైనా పెయిన్ ఉందా? సుఖముల వేదన ఉందా? రోగము దేవుని చిత్తము కాదు. ఎక్కడో పొరపాట్లు వినింటే ఆ పునాదిని తీసేసుకో. సారీ, రోగాలు దేవుడు పంపడు, వాడు పంపిస్తాడు సాతానుడు, మనం తీసుకుంటాం. నీ ఆత్మ వర్ధిల్లాలి, నిజమే. ఆత్మ వర్ధిల్లే ప్రకారం అంటే నువ్వు స్పిరిచువల్గా బాగా ఎదిగే కొద్దీ నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు. ఏదైనా వదిలిపెట్టినాడా? కొన్ని విషయాలు అన్నాడా? ఎక్సెప్షనల్ ఉంది అక్కడ? నో ఎక్సెప్షన్. అన్ని విషయాల్లో వర్ధిల్లుచు. ఎట్లుండాలి? సింపుల్గా ఇంగ్లీష్లో యు మస్ట్ బి సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ అండ్ బీ హెల్తీ. బైబిల్ క్లియర్గా చెప్పింది, బీ సక్సెస్ఫుల్, బీ ప్రాస్పరస్ అని. బీ హెల్తీ అని చెప్పింది బైబిల్. అసలు బైబిల్ని వడపోస్తే వర్ధిల్లుట, ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన పాయింట్లబ్బా. ఆదికాండం 1:28 ఏమన్నాడు? 5-fold blessings. ఆదాము ఎట్లుండాలా మీరు? విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పలే దేవుడు? చెప్పండి. ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిర్మించి. ఇది ఇట్లా ఉండాలా? ఇట్లా దేవునికి చిత్తం ఇది. అన్నిట్లో సక్సెస్ఫుల్గా ఉండాలి. అతను చేయిందంటే సఫలమగును, మొదటి కీర్తన. సూపర్. నువ్వు సౌఖ్యంగా ఉండాలా, అన్ని విషయాల్లో వర్ధిల్లాలా. హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు వారికి అతి సన్నిహితుడైన యోహాను. ఎప్పుడు వర్ధిల్లుతాము? ఆత్మ వర్ధిల్లే ప్రకారం. ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే సక్సెస్, ప్రాస్పెరిటీ, హెల్త్, లేకపోతే లేదు. డోంట్ ఎక్స్పెక్ట్. కాబట్టి బైబిల్ చెప్పే సక్సెస్, ప్రాస్పెరిటీ, హెల్త్ దేంతో ముడిపెట్టబడి ఉంది? నీ ఆత్మీయ జీవితంతో ముడిపెట్టబడి ఉంది. నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లే కొలది నువ్వు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతావు, వర్ధిల్లుతావు, ఆరోగ్యంగా ఉంటావు. కాబట్టి మనం ఇక్కడ మాట్లాడే మాటలు దేవుని మాటలు. ఇట్ ఈస్ డివైన్ ప్రాస్పెరిటీ. నాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వరల్డ్లీ ప్రాస్పెరిటీ. నిజమే, వరల్డ్ లో కూడా ప్రాస్పెరిటీ టీచర్స్ ఉన్నారు. నువ్వు ధనికుడు అవటం ఎట్లా? బుక్కులు దండిగా ఉన్నాయి. హౌ టు బికమ్ రిచ్, దెర్ ఆర్ మెనీ బుక్స్. లోకం బోధకి, చర్చ్ బోధకి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళ ఆత్మీయత గురించి మాట్లాడరు. అయితే మనమేం మాట్లాడుతున్నాము? ఫస్ట్ స్పిరిచువల్ లైఫ్ ఇంపార్టెంట్. దేవునితో నీ జీవితం చాలా ఇంపార్టెంట్. వాక్యముతో నీ జీవితం చాలా ఇంపార్టెంట్. వాక్యం ఎంత వింటున్నావు, ఎంత నేర్చుకున్నావు, దేవునితో సంబంధం ఎలా ఉంది, దేవునితో సహవాసం ఎంత ఉంది, నువ్వు దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావా? ఫస్ట్ ఇవి మాట్లాడతాం. ఇవి మాట్లాడితే అవి తెలియకుండా వచ్చేస్తాయి. ఇవి మాట్లాడకుండా అవి రావు. అందుకే ధనము వెంట పోతే దానికి రెక్కలు కట్టుకొని ఏం చేస్తున్నట? పోవద్దు. ఐశ్వర్యం మీ ఎద్దుకు వచ్చును గాని మీరు ఐశ్వర్యం వద్దకు వెళ్ళుతారని ఎక్కడా లేదే. ఆ కృపను ఏం బోధిస్తున్నాడు? సారీ, ఒక ఉపన్యాసాన్ని పట్టుకుని నన్ను మిస్ఇంటర్ప్రిటేట్ చేయదు. ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద బైబిల్ వెరీ క్లియర్లీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్. నేను ఆత్మీయ జీవితం గురించి చాలా క్లియర్గా మాట్లాడుతున్నా. వాక్యం గురించి నొక్కి వక్కానిస్తున్నా. వాక్యం నీ హృదయంలో, నీ ఒంట్లో అసలు జీర్ణమైపోవాలి. నువ్వు వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. నీకు వాక్యం బాగా తెలిసి ఉండాలి. నువ్వు బాగా దేవునితో సన్నిహితంగా ఉండాలి. నువ్వు దేవునితో ప్రార్థన బాగా చేయాలి. ఆయనతో బాగా సహవాసము చేయాలి. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, ప్రాస్పెరిటీ గురించి. ఎందుకంటే బైబిల్ వాళ్ళ గురించే చెప్పింది. ఊరికే చర్చికి రాకుండా, వాక్యం వినకుండా అందరూ ఎదుగుతారు, అందరికీ డబ్బులు వస్తాయి, అందరూ హెల్తీగా ఉంటారంటే పప్పులో కాలేసినట్లే. నేను అట్లాంటి మాటలు ఎక్కడ చెప్పలేదు. నో, ప్రాస్పెరిటీ అండ్ హెల్త్ కమ్స్ అకార్డింగ్ టు ద స్పిరిచువాలిటీ. ఇఫ్ యు గ్రో స్పిరిచువలీ దెన్ ఇట్ కమ్స్. బాగా ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ఇవి వస్తాయి, కానీ ఈ ఆత్మీయంగా ఎదగకుండా ఇవి రావు అని యోహాన్ చెప్తున్నాడు, బైబిల్ చెప్పింది, మనము కూడా అదే చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. దేవుని వాక్యముతో నీ ఆశీర్వాదాలు ఎక్కువ అవుతాయి. దేవుని వాక్యం వినే కొద్దీ, విశ్వాసం పెరిగే కొద్దీ ఆశీర్వాదాలు నువ్వు నేను అనుభవిస్తాం. కాబట్టి మొట్టమొదటిగా దేవునితో సంబంధం పెట్టుకో. ఇంకొక మాట చెప్తున్నా, ఇంకా ఒకవేళ రక్షణ పొందకపోతే ఇదే రక్షణ దినం.
రక్షణ పొందిన వాళ్లకు మాట్లాడుతున్న ప్రాస్పెరిటీ గురించి. రక్షణ పొందిన వ్యక్తులకి రాదు ప్రాస్పెరిటీ, అభివృద్ధి రాదు, వర్ధిల్లరు, ఆరోగ్యం ఉండదు. కాబట్టి ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే మొట్టమొదటిగా రక్షణ పొందు, దేవుని దగ్గరికి రా, దేవుని వైపు తిరుగు, పశ్చాత్తాపడు, తిరిగి జన్మించు, బాప్తీసం తీసుకో. బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రభు వాక్యాన్ని బాగా చదువు, చర్చికి రెగ్యులర్గా రా, వాక్యానికి బాగా టైం ఇవ్వు, దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించు. నిజమే, సాతాను నుంచి విడిపించబడాలి, దేవుని కుటుంబంలో చేరాలి. దేవుని కుటుంబంలో చేరి దేవునితో సంబంధం ఎక్కువ పెట్టుకోవాలి, దేవునితో సహవాసం ఎక్కువ చేయాలి. సాతాను నుంచి విడిపించబడటమే కాదు, విడిపించబడిన వ్యక్తిగా మళ్ళా ఇక్కడ పాపము చేయకుండా, దయ్యముకు అవకాశం ఇవ్వకుండా, దేవునికి అవకాశం ఇస్తూ, దేవునికి ప్రాధాన్యత ఇస్తూ, దేవుని ఎదుట సరిగా జీవిస్తూ, దేవునికి లోబడుతూ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నేను ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళము. అట్లాంటి వాళ్లకు మాత్రమే అభివృద్ధి అని బైబిల్ చెప్పింది. అది నేను చెప్తున్నా. అట్లాంటి వాళ్ళకు మాత్రమే ప్రాస్పెరిటీ, సక్సెస్, హెల్త్ అని దేవుని వాక్యం చక్కగా చెప్తుంది. కాబట్టి రక్షణ పొందటము ఒక ఎత్తు అయితే, రక్షణ పొందిన తర్వాత వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారము జీవించాలి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాక్యంతో సంబంధం లేదు అన్నట్టు బ్రతుకుతూ ఉంటే బాగా చెప్తున్నా అభివృద్ధి రాదు. నువ్వు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా ఫెయిల్ అయ్యేది గ్యారంటీ. జాగ్రత్త. రక్షణ పొందటం ఒక ఎత్తు, ఆయన దృష్టికి చేయటం ఒక ఎత్తు. ఎందుకంటే ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసినప్పుడు మాత్రమే వర్ధిల్లుతాము, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసినప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉంటాము, లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి చక్కగా కోరుకుంటున్నాడు యోహాను, మనస్ఫూర్తిగా విషెస్ తెలియజేస్తున్నాడు. ఐ విష్ యూ బిలవెడ్ అంటాడు. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ప్రియుడా నువ్వు వర్ధిల్లాలి, నువ్వు సౌఖ్యముగా ఉండాలి. కాపరిగా, ఒక పాస్టర్గా ఆయన ఆ విశ్వాసాన్ని బట్టి ఆ కోరికని కోరుకుంటున్నాడు. అన్ని విషయాలలో ఆశీర్వదించబడటము దేవుని చిత్తము. ఆరోగ్యంగా ఉండాను అంటే సరిపోదు, మిగతా రంగాలు చాలా ఉన్నాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే వ్యక్తులుగా, వర్ధిల్లే వ్యక్తులుగా మనము ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. యోహాను స్పష్టంగా బోధిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆత్మీయంగా స్ట్రాంగ్గా ఉంటామో, ఆత్మీయంగా స్ట్రాంగ్ అంటే వాక్యం బాగా తెలిసి ఉండాలి, వాక్య పునాదుల్లో లోతుల్లోకి బాగా వెళ్ళగలగాలి, వాక్యంతో బాగా టచ్ ఉండాలి, విశ్వాసం చేత బాగా నింపబడుతూ ఉండాలి. ఇలాంటి వాళ్ళకి తెలియకుండా వెనక్కి వచ్చేస్తాయి, వర్ధిల్లుట, క్షేమము వస్తాయి. కాబట్టి ఇట్లాంటి విషయాలు బైబిల్ మాట్లాడుతూనే ఉంది. అర్థం చేసుకోవటానికి ఒకసారి యాకోబు పత్రికకి వెళ్దాం. ఎందుకు అభివృద్ధి చెందము, ఆశీర్వాదాలు చూడమని మాట్లాడుతున్నాము? మొదటిది సాతానికి అవకాశం ఇస్తే పాపం చేయటం ద్వారా, రెండవది సమర్పించుకోకపోతే, మూడవది దేవునికి లోబడకపోతే, దేవునికి ఇష్టమైనట్లు జీవించకపోతే అని మాట్లాడుతున్నాం. దేవునికి ఇష్టమైనట్లు బతకటం అంటే ఆత్మీయంగా ఎదగటము. ఆత్మీయంగా ఎదిగితే ఖచ్చితంగా అన్ని విషయాలలో వర్ధిల్లుతామని, ఆరోగ్యముగా సౌఖ్యముగా ఉంటామని మాట్లాడుతున్నాము. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-7. ఇది బాగా తెలిసిన వచనమే, ఓసారి చూద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండి, చూసినారా ఏంటంట? లోబడి, ఒబే గాడ్, ఒబే గాడ్. నువ్వు ఒబే అవుతున్నావు అన్ని విషయాల్లో. ఒబే అయ్యే వాళ్ళు, లోబడే వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళు ఎదిగే వ్యక్తులుగా ఉంటారు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోను. కాబట్టి అపవాదిని ఎదిరించాలంటే ముందు ఒక పని చేసి ఉండాల. అపవాదిని ఎదిరించాలి. ఎప్పుడు ఎదిరించాలంటే దేవునికి లోబడి ఉన్న వాళ్ళు అపవాదిని ఎదిరించాలి. దేవుడికి లోబడకుండా అపవాదిని ఎదిరించే అవకాశం లేదు. ఒకవేళ ఎదిరించిన వాడు పోడు కూడా. వానికి తెలుసు ఏమని, ఎవరు లోబడ్డారో ఎవరు లోబడలేదో వాడికి బాగా తెలుసు. కాబట్టి మొట్టమొదటిగా బైబిల్ ఏం చెప్తుందంటే, అపవాదిని ఎదిరించాలంటే, అంటే అపవాది తెచ్చే అనారోగ్యమైన, అప్పైనా లేదంటే కొరత అయినా లేమైనా దానిని ఎదిరించాలంటే ఫస్ట్ లోబడి ఉండాల.
లోబడకుండా వాడిని ఎదిరించట్లేదు. నిజమే, వాడు అనర్థాలని తెస్తాడు. అప్పులు, బాధలు, కష్టాలు, చావు, అనారోగ్యం, వేదన అన్నీ వాడు రకరకాలుగా పంపించక రెడీ అవుతాడు. వాణ్ణి ఎదిరించాలంటే ఫస్ట్ ఏం చేసి ఉండాలి? లోబడి ఉండాలి. లోబడిన తర్వాత ఎదిరింపు. కానీ లోబడేదిలే, వాక్యం చదివేదిలే, వాక్యం వినేదిలే, రెగ్యులారిటీ టు ద వర్డ్ లేనే లేదు. క్రమంగా వాక్యం దగ్గరకు వచ్చి వాక్యంలో ఎదిగేది లేదు. అయితే దేనికి రెడీగా ఉన్నారు? నో, జరగదు. ఊరికి ఉత్తుత్త మాటలు అయిపోతాయి. దేవునికి లోబడి ఉండడంటే ఇట్లా చెప్పొచ్చు, బీ రైట్ విత్ గాడ్. అసలు దేవునితో సరిగా ఉండు. దేవునితో సరిగా ఉండు. ఫస్ట్ దేవునితో సరిగా ఉండి తర్వాత ఎదిరించు. ఓకే, దేవునితో సరిగా ఉంటే లోపల దోషారోపణ ఉండదు. గత వారం మాట్లాడుకున్నాం, తప్పు చేస్తే ఏమొస్తుంది? కండమ్నేషన్కి వస్తుంది. దోషారోపణ వస్తే ధైర్యం పోతుంది, ధైర్యం పోతే ప్రార్థన చేయం, ప్రార్థన చేయకపోతే ఆన్సర్స్ రావు. కాబట్టి దేవుడితో సరిగా ఉంటే దోషారోపణ ఉండదు, పాపము చేసి ఉండము, పాపము చేయకపోతే సాతానుకు అవకాశం ఇచ్చి ఉండము, దేవునికి ఇష్టమైనవి చేస్తూ ఉంటాము. కాబట్టి ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో సాతానుని ఎదిరించవచ్చు. అప్పుడు పర్వతం లాంటి సమస్యలు ఎగిరిపోతాయి. కాబట్టి ఎవరు ఎదిరిస్తారు? లోబడి ఉన్నవాళ్ళు. ఎందుకు ఎదిరిస్తారు? వాళ్ళలో ఏముండదు? దోషారోపణ ఉండదు, కండమ్నేషన్ ఉండదు, వాళ్ళలో పిరికితనం ఉండదు, ధైర్యంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎదిరిస్తారు. పర్వతం లాంటి సమస్యలను ఎదిరించాలి నువ్వే. చెప్పండి, ఎవరు ఎదిరించాలి? పర్వతం లాంటి సమస్యలు వస్తే ఏం చేయాలా? పర్వతాలని చూసి, ఏ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలు ముందర నువ్వెంత అన్నాడు. కాబట్టి జెరుబ్బాబేలు నేను గాలికి లేపేస్తాడని దేవుడు అంటున్నాడు. కాబట్టి నువ్వు ఏ సమస్యను గాలికి లేపేస్తావు, ఎదిరిస్తావు, మాటలతో బెదిరిస్తావు, ఖచ్చితంగా పోతుంది కూడా. ఏ సమస్యన నీ నోటి మాటలతో బెంబేలెత్తి ఎగిరిపోతుంది. అయితే ఎవరు మాట్లాడతారు? ఎవరు ఎదిరిస్తారు? స్పిరిచువల్ లైఫ్. లోబడి ఉన్నవాళ్ళు. లోబడి ఉన్న వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ స్ట్రాంగ్గా ఉంటుంది. దేవునికి లోబడి ఉన్నారంటే దేవునికి ఇష్టమైనవి చేస్తున్నారు, దేవునితో సరిగా ఉన్నారు. కాబట్టి దేవునితో సరిగా లేకుండా, దేవునితో సంబంధము లేకుండా ఆదివారం ముట్టిన బైబిల్ మళ్ళా ఆదివారం ముడుతున్నావంటే నువ్వు ఎదిరించేది లేదు, వాడు పోయేది లేదు. నేను ఎదిరించేది లేదు. ఒకవేళ ఆ విధంగా అంటే వాడు పోయేది లేదు. సరే, ఇట్లాంటి వర్ధిల్లటి గురించి నేను మాట్లాడట్లేదు. బైబిల్ కూడా అట్లా మాట్లాడదు. అపవాదిని ఎదిరించాలంటే దేవునికి లోబడి ఉండాలి, దేవునికి ఇష్టమైనవి చేయాలి, దేవునితో జీవించాలి. నీ సహవాసము, నీ సంబంధం చక్కగా మధురముగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా దేవునితో జీవించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు నువ్వు ఏదైనా అడుగు, ఆయన ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి మొట్టమొదటిగా దేవునికి లోబడి ఉండాలి, దేవునికి ఇష్టమైనవి చేయాలి. తర్వాత ఎదిరిస్తే వాడు గ్యారంటీ. చూడండి అసలు ఎంత బాగా రాసినాడు. ఏంటంట, వాడు నడిచిపోవను కాదు, వాడిని ఉరుకులు పరుగులు పెట్టించే వ్యక్తులంగా ఉండాలని దేవుడు కోరుకుంటే, ఈరోజు సమస్య అంతా క్రైస్తవులకి ఎక్కడొచ్చింది? లోబడేది లేదు, ఏం జరగదు. ఫస్ట్ లోబడాలి, తర్వాత ఎదిరించాలి. అప్పుడు వాడు ఏమవుతాడు? మన ఎదురు నుంచి పారిపోడు. చాలా బలమైన వ్యక్తులం. మనము వాడిని పరిగెత్తించగలిగిన వ్యక్తులమని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడు పరిగెత్తాడు సాతానుడు? చెప్పండి, దేవునికి లోబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడు పరిగెత్తుతాడు. కాబట్టి ఆశీర్వాదాలు చూడాలి. సాతాన్ని పరిగెత్తించాలంటే ఏం చేయాలి? లోబడకుండా, ఆయనకి ఇష్టమైనవి చేయకుండా ఏమీ జరగదు. ఇంకొక వచనం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 37 4వ వచనం చూద్దాం ఒకసారి. యెహోవాను బట్టి, అబ్బాబ్బా ఏందట? యెహోవాను బట్టి సంతోషించము అంటే వాక్యాన్ని బట్టి సంతోషించము. ఆయన నీ హృదయ వాంఛలను, హృదయానికి వాంఛలు ఉన్నాయా లేదా? వాంఛ అంటే దేవుడు పెట్టేటివే. దేవుడే వాంఛలు, కోరికలు పెడతాడు. అందుకే చక్కగా మాట, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ బలమైన కోరికలను తీర్చును. హల్లెలూయా. దానికి అర్థమేంటి? బలమైన కోరికలు ఉన్నాయి నీకు అప్పుడే ఆల్రెడీ, అవన్నీ తీర్చబడతాయి.
అయితే ఎప్పుడు అంటే దేవుని బట్టి సంతోషించుము, చాలా ముఖ్యమైనది. దేవుని బట్టి సంతోషించాలి. ఇంకొంచెం ముందుకు పోదాం. 3వ వచనం అసలు మర్చిపోయి ఉంటాము. యెహోవా యందు నమ్మిక ఉంచి, ఏందంట? నమ్మిక ఉంచి మేలు చేయము, ఏందట? కాబట్టి ఏం చేయాలా? కీడు చేయకూడదు. దేవుని యందు నమ్మకం ఉంచాలా, మేలు చేయాలా. నెక్స్ట్, దేశమందు నివసించి సత్యము అనుసరించును. ఓకే, కొంచెం మాట్లాడదాము. మన హృదయ వాంఛలు తీర్చబడాలంటే ముందు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అక్కడేమో దేవునికి లోబడి ఉండుడేనే, ఇక్కడేమో హృదయ వాంఛలు ఖచ్చితంగా తీరుస్తాడు. అయితే కొన్ని నువ్వు చేయాల్సినవి ఉన్నాయి, నేను చేయాల్సినవి ఉన్నాయి. ఇవి చేయకుండా మన హృదయ వాంఛలు తీర్చబడతాయి అనుకోవటము చాలా మోసం అయిపోతుంది. చూడండి ఒకసారి, ఇంగ్లీష్లో భలే ఉంటుంది. డ్వెల్ ఇన్ ద ల్యాండ్ అండ్ ఫీడ్ ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో చక్కగా ఉంది. ఏది? 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, నంబర్ 1. నెక్స్ట్, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. అందుకే ఇంగ్లీష్లో ఇది ఎట్లుందంటే డ్వెల్ ఇన్ ద ల్యాండ్ అండ్ ఫీడ్ ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ అంది. ఏంటంట? ఇది ఇంగ్లీష్లో కొద్దిగా మాట్లాడుకుందాం. దేశమందు నివసించి సత్యమును అనుసరించమనే మాట ఇంగ్లీష్లో ఏముందంటే బాగా ఆయన నమ్మకత్వం పైన బాగా ఫీడ్ అవ్వు అని. ఫీడ్ అవ్వు అంటే బాగా దానిని గుర్తు చేసుకుంటూ ఉండు. ఆయన నమ్మకత్వం పైన బాగా అవగాహన కలిగి ఉండు. నీ నమ్మకత్వం కాదు. ఎవరి నమ్మకత్వం? ఆయన. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఆయన నమ్మకత్వాన్ని ధ్యానించు. మెడిటేట్ ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. కాబట్టి ఆయన నమ్మకత్వము పైన మెడిటేషన్ చేస్తూ ఉంటే, నెక్స్ట్ యెహోవాను బట్టి సంతోషిస్తూ ఉంటే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కాబట్టి సంతోషించే వాళ్ళకి హృదయ వాంఛలు తీర్చబడతాయి. ఏం సంతోషించే వాళ్ళకి? దేవుణ్ణి బట్టి, యెహోవాను బట్టి సంతోషించమంటే, యెహోవా అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యము. వాక్యమును బట్టి సంతోషించము, వాక్యాన్ని బట్టి సంతోషించము. అప్పుడు నీ హృదయ వాంఛలు తీర్చును. నిజమే ఎదుగుతాము, నిజమే హెల్తీగా ఉంటాము. ఎప్పుడు? వాక్యాన్ని బట్టి సంతోషిస్తే. కాబట్టి ప్రశ్న, వాక్యం అంటే సంతోషమా? డూ యూ ఎంజాయ్ గాడ్? వాళ్ళకి హృదయ వాంఛలు తీర్చబడతాయి. నిజమే, హృదయ వాంఛలలో ఆరోగ్యము వాంఛ, సమృద్ధి వాంఛ, డబ్బు వాంఛ నిజమే కావాలి, వద్దనలేదు. ఎప్పుడు వస్తుంది సమృద్ధి? సంతోషిస్తేనే. వాక్యం అంటే సంతోషమా? ఇంకొంచెం లోతుకెళ్తా. వాక్యముని సంతోషంగా నీకు నీవే చదువుతున్నావా? తేలిపోతుంది ఇప్పుడు. వాక్యాన్ని సంతోషంగా నీకు నీవే వింటున్నావా? ఎవరు చెప్పకూడదు. వాక్యాన్ని నీకు నీవే చదువుతున్నావా? వాక్యాన్ని నీకు నీవే వింటున్నావా? ప్రార్థన చేసేకి నీకు నీవే పరిగెత్తుతున్నావా? కంఠస్థం చేసేకి నీకు నీవే టైం తీసుకుంటున్నావా? ప్రాక్టీస్ చేస్తున్నావా? సెర్చ్ చేస్తున్నావా? పీడిఎఫ్లు వెతుకుతావా? కొంచెం బైబిల్ స్టడీ చేస్తావా కూర్చొని? ఇవి లేవా? నో, యు ఆర్ టోటలీ అవే ఫ్రమ్ గాడ్. ఇంత దేవునికి దూరంగా ఉండి ఆశీర్వదించబడతాను, వర్ధిల్లుతాను, సౌఖ్యంగా ఉంటాను అంటే పొరపాటు. నేను అట్లాంటి ప్రాస్పెరిటీ గురించి పొరపాట్లో బోధించను, బోధించలేదు, బోధించబోను కూడా. నో, యూ షుడ్ ఎంజాయ్ ద వర్డ్. వాక్యాన్ని ఎంజాయ్ చేయాలి. వినటంలో, చదవటంలో, స్టడీ చేయటంలో నువ్వు ఎంజాయ్ చేయాలి. చర్చ్ అంటే ఎంజాయ్మెంటా? బోరింగా? ఎవరికైనా చర్చ్ కానీ వాక్యము కానీ బోర్ అంటే ఏదో ప్రాబ్లం ఎక్కడో ఉంది. సెటరేట్ అయ్యేది మంచిది. సాతానికి ఎక్కడో అవకాశం ఇచ్చినాము, అప్పుడే సమస్య ఎక్కడో జరిగిపోయింది. ఇక్కడ జాగ్రత్త పడకపోతే యెహోవాని బట్టి సంతోషించని వాళ్ళ హృదయ వాంఛలు తీర్చబడవు. అది 37:4కి అనువాదం. చూడండి, 37:4 కీర్తన. దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించకపోతే ఆయన నా హృదయ వాంఛలను తీర్చడు. వాంఛలు వాంఛలుగానే ఉండిపోతాయి. అయితే వాంఛలు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి
వాక్యం దగ్గరకు వచ్చి వాక్యానికి టైం ఇచ్చి వాక్యాన్ని ప్రేమించి మిగతావన్నీ పక్కన పెట్టి వాంఛలు తెచ్చుకున్న వాళ్ళు కొల్లలు ఉన్నారు. బైబిల్లో ఉన్నారు, మన ఎదుట కూడా ఉన్నారు, సాక్షి సమూహంగా నిలబడుతున్నారు. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు గో బై యువర్ సెల్ఫ్. ఐ హ్యావ్ టు గో బై మై సెల్ఫ్. నీకు నీవే వెళ్ళాలి. నో ఫోర్స్ మ్యాన్, నో ఫోర్స్. నీకు నీవే వెళ్ళాలి, నీకు నీవే పరిగెత్తుకొని చర్చికి రావాలి. 10 గంటలంటే 9:30కి వచ్చి కూర్చోవాలి. నాకు నేను రావాలి, మీకు మీరు రావాలి, మీరే అది బయట వాళ్ళకు కూడా నేర్పించాలి. నువ్వే రావాలి. నీకు డిలైట్ యువర్ సెల్ఫ్. నీకు నీవే, నాకు నేనే డిలైట్ అవ్వాలి. నిజమే, వాక్యంలో చక్కగా మధురం ఉంది, ఆనందం ఉంది, క్రొవ్వు మెదడు లాంటిది. అది నీ జీవితాన్ని చక్కగా కట్టేస్తుంది, ఆశీర్వదిస్తుంది, పై స్థాయికి తీసుకెళ్తుంది. ఆ వాక్యం లోపల ఉంటేనే నువ్వు ఎదుగుతావు. వాక్యం లేకుండా నేను ఎదగం. కాబట్టి బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది, దేవుని బట్టి సంతోషించకపోతే, దేవుని సన్నిధిని ప్రేమించకపోతే నీకు నీవే ప్రేమించాలి. పరిగెత్తుకొని నువ్వే రావాలి, నువ్వే ప్రార్థన చేసుకోవాలి, నువ్వే వాక్యం చదవాలి, ధైర్యం మెయింటైన్ చేయాలి, నీకు నువ్వే కసరత్తు చేయాలి. అప్పుడు నీకు ఇంట్రెస్ట్ వచ్చినట్లు. ఇట్లాంటి వాళ్ళ హృదయ వాంఛలు తీర్చబడతాయి, అవి ఎంత పెద్దవైనా. కాబట్టి 2021లోకి వెళ్తున్నాం. ఖచ్చితంగా వాంఛలు ఉన్నాయి. వాంఛలు కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉంటారు. అవి తీర్చబడాలంటే ఏం చేయాలా? దేవుని బట్టి ఏం చేయాలా? సంతోషించాలా. కాబట్టి ఏం చెప్తున్నా అంటే ఆశీర్వాదాలు నిజమే, క్రైస్తవ దేశం ఆశీర్వాదాల మయం చూడాలంటే ఏం చేయాలా? దేవునికి ఇష్టమైనవి చేయాలి. నంబర్ 1, పాపం చేయకూడదు. ఇస్తే దయానికి అవకాశం ఇస్తాం, చేస్తే. రెండవది, సమర్పించుకోవాలా, అంతా నాది కాదు నీదే అన్నట్టు. మూడవది, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తేనే సక్సెస్, ఇష్టమైనవి చేస్తేనే ప్రాస్పెరిటీ, ఇష్టమైనవి చేస్తేనే హెల్త్, లేకపోతే లేదు.